ఒకే ఒక్క ప్రమాదం ముగ్గురు అక్కా చెల్లెలను చిదిమేసింది. వారి మధ్య ఉన్న బంధాన్ని, పెనవేసుకున్న బంధాన్ని, ఉన్న రక్త సంబంధాన్ని సైతం ఆ దుర్ఘటన చెరిపివేసింది. వారి కుటుంబాలకైతే అంతులేని విషాదాన్ని ఆ దుర్ఘటన నింపిందని చెప్పాలి. మొన్నటికి మొన్న రంగారెడ్డి జిల్లాలో సంభవించిన రోడ్డు ప్రమాదంతో ఆ కుటుంబం అంతా కాకావికలమై కన్నీరు పెడుతూ మౌనంగా రోధిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఊహకందని ఆ దుర్ఘటన, ఊహించని ఆ దుర్ఘటన కాస్త పెను విషాదాన్ని ఆ కుటుంబంలో నింపింది. ముగ్గురు అక్క చెల్లెలను కాటికి పంపింది. కన్న వారికి, ఉన్న వారికి గర్భ శోకాన్ని అయితే మిగిల్చిందని చెప్పాలి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదం ముగ్గురు అక్క చెల్లెలను అయితే కబలించింది, అనంత లోకాలకు పంపించింది. 5 నిమిషాల ఆలస్యం కాస్త ఆ ముగ్గురు అక్కా చెల్లెలకై యమపాశమైంది. తన కన్న తండ్రి ఎల్లయ్య గౌడ్ తమ ముగ్గురు కూతుర్లను హైదరాబాద్కు పంపే క్రమంలో మొన్నటికి మొన్న ఎటకేలకు ఆర్టీసీ బస్సును ఎక్కించారు. ఇంటికి తిరిగి వచ్చి నిద్రకు ఉపక్రమించి మరీ కాసేపు సేద తీరదామని భావించిన ఆ కన్న తండ్రికి గుండె పగిలే వార్త చేరువై చెవున పడింది. అంతే, గుండెలు బాదుకుంటూ మౌనంగా రోధిస్తూ, గుండెలవసల రోధిస్తూ మరీ ఎట్టకేలకు తన విగత జేబులుగా పడి ఉన్న తమ ముగ్గురు కూతుర్లను చూస్తూ బోర్న విలపిస్తున్నటువంటి ఆ తీరు పలువురిని కలిచివేసినటువంటి పరిస్థితి. తమ కన్న కూతుర్లే కాటికి వెళ్ళి తమ కళ్ళ ముందే కన్మరుగైపోయి కనుచూపు మేరలో కనిపించకుండా పోయిన తమ కన్న కూతుర్లను చూస్తున్న వారి తల్లిదండ్రుల కళ్ళు చెమ్మగిల్లాయి. గుండెలోని బాధ అంతా కన్నీటి రూపంలో బయటకు వచ్చి మరీ తన్నుకొచ్చి బయటికి వచ్చినటువంటి ఆ గుండెలోని బాధ అంతా కూడా పలువురిని కన్నీటి పర్యంతం అయ్యేలా చేసింది. ఆ కుటుంబానికి జరిగిన ఆ నష్టం ఎవరు ఆర్చనిది, మరెవరు పూడ్చనిది అని చెప్పాలి. కారణాలు ఏవైనా, తప్పెవరిదైనా ఎటకేలకు ఆ కుటుంబానికైతే తీరని శోకాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఊహించని ఉపద్రవం ఉప్పెనలా దూసుకొచ్చి మరి ఆ కుటుంబాన్ని ముంచెత్తింది. ముగ్గురు అక్క చెల్లెలను అయితే కాటికి పంపింది. తమ కళ్ళ ముందే కంటికి రెప్పలా కాపాడుకున్న తమ ముగ్గురు కూతుర్లు కాటికి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తూ ఆ పరిస్థితులను జీర్ణించుకోలేక కన్న తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారి రోదనలు చూస్తున్నటువంటి మిగతా వారంతా కన్నీటి పర్యంతమవుతూ విషణ వదనంతో కడసారి వీడుకోలు పలుకుతూ మరీ కన్నీటి సాక్షిగా అంతిమయాత్రలో గ్రామస్తులంతా పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులు కన్నీటి మున్నురుగా వెలిపిస్తూ కన్నీటి పర్యంతమవుతూ ఆ ముగ్గురు అక్క చెల్లెలను అయితే కాటికి పంపిన తీరు, ఆ దృశ్యాలను చూస్తూ యావత్ లోకమే దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎంతో ఆశలతో, మరెన్నో ఆశయాలతో బస్ ఎక్కిన వారంతా ఇదే చివరి ప్రయాణం అవుతుందని ఊహించరు కాబోలు. సుఖప్రదం కావాలనుకున్న వారి ప్రయాణం కాస్త దుఃఖ సాగరంలో మునిగి మరి చివరి ప్రయాణమైనటువంటి నేపథ్యంలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మాత్రం కన్నా వారికి దూరమై కారాని లోకాలకు వెళ్ళినటువంటి ఆ దృశ్యాలను చూస్తూ యావత్ లోకమే చలించిపోయినటువంటి పరిస్థితి. వృత్తిరీత్యా డ్రైవర్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఎల్లయ్య గౌడ్ తమకున్నటువంటి 4 కూతుర్లలో మొన్నటికి మొన్న 15 రోజుల క్రితమే పెద్ద కూతురు వివాహం జరిపించారు. ఉన్న 3 కూతుర్లకు ఉన్నత చదువులు చదివించి వారందరినీ స్థిరపడేలా చేయాలని భావించిన కన్న తండ్రికి అయితే ఉపద్రవంలా దూసుకొచ్చినటువంటి ఓ రోడ్డు ప్రమాదం ఎట్టకేలకు ఎల్లయ్య హృదయాన్ని కకావికలం చేసింది. తమ కళ్ళ ముందే ఉన్న కళ్ళే తిరుగుతున్నటువంటి ఆ 3 కూతుర్లను, తమ కన్న బిడ్డలను సైతం కాటికి పంపిన ఆ దుర్ఘటనను చూస్తూ ఎల్లయ్య పూర్తి స్థాయిలో విషణ వదనంతో నిండుకొని హృదయం స్రవించేలా ఎట్టకేలకు రోధిస్తున్నటువంటి ఆ తీరు యావత్ ప్రపంచాన్ని అయితే కుదిపేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మీడియం పైసలు వేస్తున్న అమెరికాకి వెళ్ళిన 4వ బిడ్డకు 3 ఏళ్ళ ఒకటి నెలకు సంవత్సరానికి 20,000 వేస్తూనే ఉన్నది. రామ్ సత్తాదాస్ బిడ్డ ఒక్క మొన్న 1,60,60,000 వచ్చినాయి. మూడాళ్ళకు స్కాలర్షిప్ అని అది స్కాలర్షిప్ తెచ్చుకొచ్చి ల్యాప్టాప్ తెచ్చాము. 30,000 వద్దంటే 70,000 లక్ష రూపాయలు పెట్టి తెచ్చినాను. ఆ ముగ్గురికి ధన్యవాదాలు. ఒక్కరన్నా మిగిలిపోయింది. ఏమైనా ఇలాంటి దుస్థితి, ఇలాంటి దుర్గతి, ఇలాంటి పరిస్థితులు మరే తల్లిదండ్రులకు రాకూడదు, మరే కుటుంబాన్ని దరి చేరకూడదంటూ మరికొందరైతే భగవంతుని ప్రార్థించుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. తమ కళ్ళ ముందే కళ్ళెతిరిగినటువంటి తమ కన్న బిడ్డలు ఎట్టకేలకైతే కానరాని లోకాలకు, కనుచూపు మేరల్లో కనిపించినంత లోకాలకు కంటి రెప్పపాటు లోపే, కన్ను రెప్ప మూసి తెరిచే లోపే కాటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో గత 2 రోజులుగా
వారు రోధిస్తున్న తీరు పలువురినైతే కలిసివేసినటువంటి పరిస్థితి. ఎవరు చూసుకోవాలి, ఎవరిలో మిమ్మల్ని చూసుకోవాలి, ఎవరిని చూసి కాలం వెళ్ళదీయాలి బిడ్డ అంటూ ఆ తల్లి రోధిస్తున్న తీరును చూస్తూ యావత్ లోకమే కన్నీకి పర్యంతమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎవరికి అన్యాయం చేశాను, ఏ దేవుని గుళ్ళో మన్ను పోశానంటూ ఆ తల్లి గుండెలవసలా రోధిస్తూ ఏడుస్తున్న తీరు, తన గుండెలోని లోతులోని బాధంతా కూడా తమ కన్నీటి రూపంలో బయటపెట్టిన తీరును చూస్తూ ప్రపంచమే నివ్వెరపోయి కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవాళ కోటి ఉమెన్స్ కాలేజీలో ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడినటువంటి నేపథ్యంలో ఆ అక్కా చెల్లెళ్ళు గంటికలు మోగి మృత్యు ఒడిలోకి చేరుకున్నటువంటి నేపథ్యంలో కోటి ఉమెన్స్ కాలేజీలో సైతం విషన్న వదనంతో ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ముగ్గురు అక్కా చెల్లెళ్లకు ఎట్టకేలకైతే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ తోటి విద్యార్థినులైతే అధ్యాపక బృందం సైతం ఎట్టకేలకైతే విషన్న వదనంతో నిండినటువంటి బరువెక్కిన హృదయంతో శ్రద్ధాంజలి అయితే ఘటించినటువంటి ఆ దృశ్యాన్ని చూస్తూ ఆ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు సైతం నివ్వెరపోయినటువంటి పరిస్థితి. బోర్న విలిపించారని చెప్పొచ్చు. ఎటు చూసినా కూడా విషన్న వదనంతో కూడిన వాతావరణమే కనిపిస్తుంది. పెరకంపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు సుప్రియ, తనుషతో పాటు నందిని, ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఆ మృత్యువులోనూ తమ రక్త సంబంధం వీడలేదు. మృత్యువులోనూ నిన్న మొన్నటి వరకు పుట్టిన నాటి నుంచి కలియ తిరుగుతూ కలిసిమెలిసి బతుకుతూ బంధంతో అనుబంధంతో ఉన్న రక్త సంబంధంతో పెన వేసుకొని మరీ కాలం వెల్లదీసిన ఆ ముగ్గురు అక్కా చెల్లెలను ఎట్టకేలకు కాలం బలి తీసుకుంది. కలిసిరాని కాలం ఆ అక్కా చెల్లెలను కానరాని లోకాలకు పంపినటువంటి నేపథ్యంలో విధి ఆడిన ఆ వింత నాటకంలో బలి పశువైనటువంటి ఆ ముగ్గురు అక్కా చెల్లెల మృతి ఆ కుటుంబానికైతే తీరని లోటని చెప్పాలి. కళ్ళ ముందు కళ్ళె తిరిగినటువంటి ఆ అక్కా చెల్లెళ్ళు కానరాని లోకాలకు వెళ్ళి ఆ కుటుంబానికి ఆ అంతులేని విషాదాన్ని నింపి ఆ కుటుంబానికి తీరని వేదనచే మిగిల్చి వెళ్ళినటువంటి ఆ దృశ్యాలను చూస్తూ ప్రపంచం అయితే చలించిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకే ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురు అక్కా చెల్లెల మధ్య ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని, ఉన్న రక్త సంబంధాన్ని సైతం తెంచివేసిందంటే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుర్ఘటన మరెవరికి రాకూడదు, ఇలాంటి గతి మరెవరికి పట్టకూడదు. ఇలాంటి పరిస్థితులు ఎవరికి దరిదాపులో కూడా రావంతు భగవంతుడా అంటూ ప్రపంచమే భగవంతుని వేడుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక్క ప్రమాదం కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది. ఓ తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేసింది. బంగారు భవిష్యత్తుని ఇవ్వాలనుకుని తమ బంగారు బాటలకు పూనుకున్నటువంటి తల్లిదండ్రుల ఆశలను, ఆ కళలను సైతం ఆ దుర్ఘటన చెరిపివేసిందని చెప్పాలి. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడి మరీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే క్రమంలో ఆ కష్టపడి చదివిస్తున్నటువంటి తమ తల్లిదండ్రులకు సైతం మంచి పేరు తీసుకొచ్చి పేరు ప్రతిష్టలు సంపాదించి మరీ తమంతా కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని భావించిన ఆ అక్కా చెల్లెళ్లకు సైతం ఎట్టకేలకైతే ఆ దుర్ఘటన మాత్రం కడు ఛేదన మిగిల్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఊహించని రీతిలో సంభవించిన ఆ రోడ్డు ప్రమాదం కాస్త ఆ అక్కా చెల్లెళ్ళ కళలను చెరిపివేయడంతో పాటు తమ కుటుంబ సభ్యుల కళలను సైతం చెరిపివేసినటువంటి పరిస్థితి. బలపంతో ఆ పలకపై రాసినటువంటి అక్షరాల చెరిపేసినట్టు వారి కళలను ఆ కాలం చెరిపివేసినటువంటి నేపథ్యంలో గ్రామస్తులంతా తల్లజిల్లిపోయినటువంటి పరిస్థితి. శోక సందర్భంలో మునిగిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కాలేదని చెప్పాలి. 2 రోజులుగా ఎటు చూసినా కూడా ఏది విన్నా ఏది చూసినా కూడా విషణ వదనంతో నిండినటువంటి దృశ్యాలు దర్శనమిచ్చాయని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం వేళ ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళ ఆ దాన సంస్కారాలు, అంత్య సంస్కారాలు అయితే పూర్తయినటువంటి పరిస్థితి. ఆ అంత్యక్రియల్లో గజసారి వీడుకోలు పలికేందుకైతే వేలాది సంఖ్యలో తరలివచ్చినటువంటి గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతూ ఆ కుటుంబ సభ్యుల ముందు బోర్న విలపిస్తూ మరీ తమ మానవత్వాన్ని, తమ ప్రేమను, తమ గౌరవాన్ని అయితే చాటుకున్నటువంటి పరిస్థితి. ముగ్గురు అక్కా చెల్లెల మృత్యువాత పడినటువంటి నేపథ్యంలో బోర్న విలిపిస్తున్నటువంటి కుటుంబానికి, బోర్న విలిపిస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులకు ఓదార్చడానికైతే, వారి రోదనలను ఆర్పేందుకైతే, అడ్డగించేందుకైతే అవిశ్రాంత పోరాటం చేసినటువంటి వారంతా కూడా వారు సైతం ఆ ఏడుపు పెడబబులను చూసి వారు దుఃఖ సాగరంలో మునిగిపోయిన ఆ దృశ్యాలను చూస్తూ ఏకంగా తోటి వారు గ్రామస్తులు కూడా చలించిపోయి మరి కన్నీటి పరిణితమవుతూ కన్నీటి సాక్షిగా కన్నీరు కారుస్తూ మరి ఆ ముగ్గురు అక్కా చెల్లెలకైతే
అంతిమ సంస్కారాలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరైనా ఏ ఆస్తి సంపాదించారు, ఏం సంపాదించారని పూనుకొని అడిగినప్పుడు ఒక్క పెరకంపల్లిలో జరిగినటువంటి ఆ దృశ్యం మనకు ఆ భవిష్యత్తులో కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముగ్గురు అక్కా చెల్లెల తీరు, వారి యాటిట్యూడ్, వారి పద్ధతులు, వారి నడవడిక ఒక ఊర్లను వేలాది మందిని తరలించింది, దగ్గరికి చేర్చుకునింది. అంటే వారు సంపాదించుకున్న ఆస్తి వారి తల్లిదండ్రుల ప్రేమతో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రేమను, తోబుట్టువులు, మరోవైపు తోటి వారి దగ్గరికి చేసుకొని వారి మధ్యనే ఉంటూ అకస్మాత్తుగా అందరాని లోకాలకు వెళ్ళినటువంటి ఆ పరిణామక్రమంలో వారంతా ఒక్కసారిగా అందరాని లోకాలకు వెళ్తూ వారందరినీ వారి వెంట నడిపించుకొని వెళ్తున్నటువంటి ఆ తీరును చూస్తూ ప్రపంచమే నివ్వెరపోయింది. ప్రపంచమే దిగ్భ్రాంతికి అయితే లోనైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎటు చూసినా విషణ వదనంతో పోయినటువంటి దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ వారు మృత్యువాతపడి 2 రోజులు కావస్తుంది. అయినప్పటికీ కూడా ఆ గుండె చేరువై, గుండె బరువెక్కి ఎద భారమవుతున్నటువంటి ఆ వేళ తల్లిదండ్రుల రోదన, ఆ ఆవేదన, ఆ ఆక్రందనలు, ఆ గర్భశోకం అంతా ఇంత కాదని చెప్పాలి. ఒక్క రోడ్డు ప్రమాదం మాత్రం ఆ కుటుంబాన్ని అత్యంత విషాదంలోకి నెట్టేసింది. మరవరాని చేదును మిగిల్చింది. ఊహకందని ప్రమాదం మాత్రం ఎల్లయ్య కుటుంబానికి తీరని శోకాన్ని, గర్భశోకాన్ని, కడుపుకోతనే మిగిల్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏకంగా ఉమెన్స్ కాలేజీలో తోటి విద్యార్థినులు సైతం కన్నీటి పర్యంతమవుతూ మృతులకు వారి మధ్య ఉన్నటువంటి బంధాన్ని, అనుబంధాన్ని, ఉన్నటువంటి ఆ పరిస్థితులను నెమరు వేసుకుంటూ ఎట్టకేళ్ళకైతే ఆ చిత్రపటాలకు పూలమాలలు వేసి మరీ తమ కన్నీటి సాక్షిగా కజసారి వీడ్కోలు పలికి శ్రద్ధాంజలి ఘటించిన తీరు ఎట్టకేళ్ళకైతే ప్రపంచాన్ని కన్నీటి పర్యంతమయ్యేలా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తప్పెవరిదైనా, కాలం అడ్డు తిరిగిన కలసిరాని కాలం విధి ఆడిన విపత్కర వింత నాటకంలో అవసరం బాసినటువంటి అక్క చెల్లెళ్ళ మృతి ఆ కుటుంబానికి తీరని లోటనే చెప్పాలి. ఊహించని ప్రమాదం, ఊహకందని ప్రమాదంతో ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనంత లోకాలకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ప్రపంచమే నివ్వెరపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కజసారి వీడ్కోలుకు తమ కన్నీటి సాక్షిగా అంతిమ సంస్కారాలకు హాజరైనటువంటి వారంతా కూడా కన్నీటి పర్యంతమవుతూ ఆ పాదను మోస్తూ ఆ పాద వెంట వడివడిగా అడుగులు వేస్తున్న తీరు ప్రపంచాన్ని కదిలించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాయిప్రియ, తనుష, నందిని ముగ్గురు అక్క చెల్లెలకు, వారి బంధానికి, వారు పెనవేసుకున్న వారి మధ్య ఉన్న అనుబంధానికి, రక్త సంబంధానికి సైతం ఈ మృత్యువు వీడలేదు, ఎలాంటి అడ్డుకట్ట వేయలేదు. పుట్టిన నాడు కలిసి పుట్టలేదు, కానీ కాటికి వెళ్ళిన నాడు మాత్రం ముగ్గురు కలిసి వెళ్తున్నటువంటి ఆ తీరును చూస్తూ ప్రపంచమే దిగ్భ్రాంతికులైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదం ముగ్గురు అక్కా చెల్లెలను కబలించినటువంటి నేపథ్యంలో మృతులకు అశ్రు నివాళులు అర్పిస్తున్న ఆర్ న్యూస్ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, వారంతా అతి త్వరలో మామూలు స్థితికి రావాలని, అదే సందర్భంలో వారందరికీ మృతుల కుటుంబీకులకైతే ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తుంది ఆర్ న్యూస్. ఓవర్ టు స్టూడియో.